మనకేంటంటే ఇప్పుడే షుగర్ వస్తేనో, బీపీ వస్తేనో మనకి కొన్ని సింప్టమ్స్ అవి ఉంటాయి గదా! మరి ఇలా సడెన్‌గా కుప్పకూలిపోవడం అనేది జరుగుతుంది. రీసెంట్‌గా ఒకాయన గణేష్ నిమజ్జనంలో డాన్స్ ఏస్తూ ఆల్ ఆఫ్ సడెన్ పడిపోయాడు. పడిపోయి చనిపోయాడు. ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో హార్ట్ అటాక్స్ మిగతా దేశాల కన్నా కూడా అమెరికా నుంచి ఆఫ్రికా వరకు, ఆఫ్రికా నుంచి ఇటు వియత్నాం వరకు కూడా, ఆస్ట్రేలియా వరకు కూడా వీటిలలో జనరల్గా అరౌండ్ 40-50 క్రాస్ అయిన తర్వాత హార్ట్ అటాక్స్ వస్తుంటాయి. ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే యంగర్ పీపుల్కి చాలా తక్కువ వయసు 20 సంవత్సరాలు, హ్మ్. 15 సంవత్సరాలు, అవును. యావరేజ్గా 30-50 మధ్యలో వీళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి. వస్తున్నాయి. అవును. ఇది మనం ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇండియా చాలా విషయాలలో ప్రత్యేకం. అన్నిటిలోకెల్లా మూర్ఖపు ఆలోచనలు ఫస్ట్. కాబట్టి ఇండియాలో ఈ ప్రత్యేకత ఒకటి ఉన్నది. సోషల్గా, కల్చరల్గా, స్పిరిచువల్గా ఏదైతే ప్రత్యేకత ఉన్నదో హ్మ్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా హార్ట్ అటాక్స్ విషయంలో ఇండియాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? ఈ ప్రత్యేకత ఏమిటంటే మనకి ఒకటి 10-15 ఇయర్స్ ముందు వస్తున్నాయి మన పాపులేషన్లో. హ్మ్. తరువాత వాళ్ళు బాగా లావున్నారా, లేకపోతే వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, ఈ డిఫరెన్సెస్ ఏమి లేవు. అవును సార్. అవేం ఏ లేవు. డిఫరెన్స్ లేవు. దీనికి హార్ట్ అటాకు 10-15 సంవత్సరాలు ముందు రావటం ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే. రెండోది సీరియస్గా రావటం. హ్మ్. ఇక్కడ సడన్ డెత్స్ ఎందుకు జరుగుతాయి అంటే సీరియస్గా వస్తున్నవి. దీనికి కారణాలు కొన్ని ఉన్నాయి అని చెప్తాను. మొత్తం మీద ఇండియాలో జపాన్ దేశస్తులతో పోలిస్తే ఇండియాలో 7 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్స్ ఉన్నాయి. హుహు. చైనా వాళ్ళతో పోలిస్తే 6.5 టైమ్స్ ఎక్కువ ఉన్నది, ఓకే. 6.5 రెట్లు. అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ మీద స్టడీ జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్స్ మీద, ఇండియన్ డాక్టర్స్ మీద, మిగతా దేశాల యొక్క డాక్టర్స్ మీద, హ్మ్. వాళ్ళతో పోలిస్తే మిగతా దేశాలకును ఇండియన్ డాక్టర్స్కి పోలిస్తే సుమారుగా 4.5 టైమ్స్ ఎక్కువ ఉన్నది. అంటే అందరికన్నా హార్ట్ అటాక్స్‌లో మనం అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాం. మనది క్యాపిటల్ ఇండియా. హ్మ్. సో దీనికి కారణాలు ఏమిటనేది స్టడీస్ జరిగినాయి అక్రాస్ ద వరల్డ్. కేరళ నుంచి వెళ్ళినటువంటి ఒక డాక్టరు ఎనాస్ అండ్ ఇనాస్ అనేటువంటి ఇద్దరు, హ్మ్. వాళ్ళు 20 ఇయర్స్ రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్ చేసి ఇండియాలో ఇంత హార్ట్ అటాక్ రేట్ ఎంత ఎక్కువ ఉన్నది, ఎందుకు తక్కువ వయసులో ఎందుకు వస్తుంది, తర్వాత ఇంత సీరియస్గా ఎందుకు వస్తుంది, ఈ మొత్తం స్టడీస్ చేస్తే వాళ్ళ స్టడీలో తేలింది ఏమిటంటే ఇండియన్స్లో లైపోప్రోటీన్ లిటిల్ ఏ అనేటువంటి ఒక కొలెస్ట్రాల్లో ఒక భాగం ఉంటుంది, ఒక పార్టికల్ కొలెస్ట్రాల్లో. లైపోప్రోటీన్ లిటిల్ ఏ ఎక్కువ ఉన్నది ఇండియన్స్లో అనేసి ఒక విషయం తేల్చారు. ఓకే. కానీ మరి అందరిలో లైపోప్రోటీన్ లిటిల్ ఏ ఎక్కువ ఉన్నదంటే అది కూడా కాదు. హ్మ్. వాళ్ళు యావరేజ్గా చూసినప్పుడు అది కనిపించింది, ఇండియన్స్లో ఎక్కువ ఉంది లైపోప్రోటీన్ లిటిల్ ఏ అని. ఓకే. ఈజ్ ఇట్ ద ఓన్లీ రీజన్, ఓన్లీ కాజ్ ఫర్ హార్ట్ అటాక్ అంటే కాదని చెప్పేసి ఇంకా దాని మీద స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే ఇండియన్స్లో హార్ట్ అటాక్ రేట్ ఎక్కువ ఉన్నది. వీళ్ళు ఏ దేశం వెళ్ళినా కూడా దాని నుంచి బయటపడట్లేదు. మరి యాక్చువల్ రీజన్ ఏమై ఉంటదంటారు? యాక్చువల్ రీజన్ ఏమిటంటే ఒకటి హెల్త్ కాన్షియస్నెస్ తక్కువ ఉంటుంది ఇండియన్స్లో. అవును. తక్కువ. ఇప్పుడు మీడియా అంతా కూడా కంగనా రనౌత్ డ్యాన్స్ చేసిందా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ చేశారా అనే పద్ధతిలో మీడియాలో చూపిస్తారు తప్ప దానికి ఒక పేజీ కూడా అలాట్ చేయరు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చదువు లిటరసీ రేటే చాలా తక్కువ ఇండియాలో. హ్మ్. వీళ్ళు చెప్పేటువంటి 70%, 60%, 80% అనేది చూడు, వాళ్ళు పుస్తకాలు చూసుంటారు, చదవరు, పుస్తకాలు చూసుంటారు. కాబట్టి ఇదంతా పుస్తకాలు చూసిన వాళ్ళంతా కూడా లిటరేట్స్ ఇండియాలో. అంటే వీళ్ళకి హెల్త్ కాన్షియస్నెస్ తక్కువ ఓవరాల్గా చూస్తే. అవును. రెండవది, వీళ్ళు కష్టపడారంటే కష్టపడతారు. నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న క్రమంలో ఒకరోజు నా ఫ్రెండ్ మదరు, ఆమె మొత్తం చూసినా కూడా 35 కేజెస్ ఉండదు, అంత బక్కగా ఉంటుంది. హ్మ్. నేను డ్యూటీ చేస్తూ ఏదో ఛాతీలో నొప్పి వస్తుందంటే నేను చాలా ఆషామాషిగా తీసుకున్నాను.
ఈ ముసలమ్మకి 60 సంవత్సరాలు, ఈ బక్క 35 కేజీలు లేనివాడికి హార్ట్ అటాక్ అంటే ఈ ఛాతీ నొప్పి ఏంటని చెప్పేసి ఈసీ తీశాను. ఈసీ తీస్తే హార్ట్ అటాక్ ఉంది. షీఈ్ ఓన్లీ జస్ట్ 35 years. సన్నగా ఉండే 35 వాళ్ళకి kgs. ఫ్యాట్ ఉండదేమో అని. బక్క ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు అనేది ఏముండదు. దిస్ వన్ ఆస్పెక్ట్. ఒక ప్రత్యేకత ఎర్లీ ఏజ్ గ్రూప్లో వస్తుంది. రెండవ ప్రత్యేకత సీరియస్గా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రత్యేకత హార్ట్ అటాక్ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇండియాలో. ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ చనిపోతారు, అవును, డ్యాన్స్ చేస్తూ చనిపోతారు, జిమ్ చేస్తూ చనిపోతారు. జిమ్ చేస్తూ చనిపోతారు. మన పునీత్ రాజ్ కుమార్ గారు అలాగే చనిపోయారు కదా. తర్వాత ఇంకొకటి ఏమిటంటే రాజకీయ నాయకులు స్టేజ్ మీద స్పీచ్లు ఇస్తూ చనిపోయారు. పి జనార్దన్ రెడ్డి ఎగ్జాంపుల్, ఒక పొలిటీషియన్. అవును, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి ఒక స్పెషల్ రీజన్ ఒకటి ఉంది, అది నేను చెప్తాను తర్వాత. ఓకే. మొత్తం మీద హార్ట్ అటాక్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనేది ఒకటి, రెండవది యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తున్నాయి అనేది ఒకటి, మూడవది వాళ్ళు లావుగా ఉన్నారా ఒబెస్గా ఉన్నారా అనే దాంతో సంబంధం లేదు. కొన్ని ఫ్యామిలీస్లో నేను ఇక్కడ పనిచేసేటప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నది. ఆ ఫ్యామిలీలో మగవాళ్ళు 35 years క్రాస్ కాలేదు ఎవరు కూడా, మగవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ స్టడీ చేస్తే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఒక భాగమైనటువంటి ట్రైగ్లిసరైడ్స్ చాలా హై లెవెల్లో ఉంటుంది, వంశపారంపర్యంగా వస్తుంది. సో ఇందులో హార్ట్ అటాక్ వచ్చినటువంటి ప్రధానమైన కారణాలు ఏమిటంటే మాడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ అని, మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం మార్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇండియాలో ఉన్నది నాన్ మాడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే మనం వాటిని మార్చలేము. ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఏమైనా బ్రెయిన్స్ ఏమైనా మారిస్తే తప్ప సాధ్యం కాదు. సో ఈ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ షుగర్, 2 బీపీ బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్, 3 కొలెస్ట్రాల్లో ఉన్నటువంటి ట్రైగ్లిసరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఇండియన్స్లో హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది, హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది మిగతా కంట్రీస్తో పోలిస్తే. యాక్చువల్గా అబవ్ 45 mg/% ఉండాలి హై డెన్సిటీ కొలెస్ట్రాల్. ఓకే, అది తక్కువ ఉంటుంది ఇక్కడ. లైపోప్రోటీన్ లిటిల్గా ఎక్కువ ఉన్నది. రెండోది హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది అది తక్కువ ఉంటుంది. ఇది మనకి నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హై కొలెస్ట్రాల్, ఈ 3. వీటితో పాటు నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. 1 జెండర్, 2 ఫ్యామిలీ హెరిడిటీ, 3 వాళ్ళ మైండ్ సెట్. ఇండియన్స్ ఒక విషయం తెలిసిందనుకోండి, వాళ్ళ మైండ్ కంటిన్యూస్గా ఆ రోజంతా దాన్నే ఆలోచిస్తుంటారు. అవునా? సపోజ్ మీ బాస్ మిమ్మల్ని తిట్టింది అనుకోండి, వీడు నన్ను ఎందుకు తిట్టాడు అని చెప్పేసి రోజంతా అదే ఆలోచిస్తారు. ఆయన తిట్టాడు అయిపోయింది కదా, ఆ క్షణం అయిపోయింది, ఎందుకు మిస్టేక్ అయినా మిస్టేక్ లేకపోయినా కూడా దాని గురించి అట్లా వదలరు వీళ్ళు. అంటే అది ఆటోమేటిక్గా బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటుంది. ఒక ఇది మన ఆటోమేటిక్. ఇది ఇండియన్ మైండ్ సెట్. హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే మాడిఫైబుల్ హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ యువర్ మైండ్ సెట్. ఇండియన్ మైండ్ ఈజ్ ద సిక్ మైండ్. ఒక ఫిలాసఫర్ రాసింది, ఇండియన్ మైండ్ ఈజ్ ఎ సిక్ మైండ్. సిక్ మైండ్ అంటే ఏమిటి? ఇప్పుడు నేను చెప్పాను ఎగ్జాంపుల్. సపోజ్ మీరు మంచి డ్రెస్ వేసుకున్నారనుకోండి, ఇంకొక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుంది అనుకోండి, అరే లక్ష్మి మంచి డ్రెస్ వేసుకుంది, దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? అవునా? సో ఇది ఈ మైండ్ సెట్ మోస్ట్ డేంజరస్ మైండ్ సెట్. మనం డిసోసియేట్ కాము, డిటాచ్ కాము, అటాచ్మెంట్స్ ఎక్కువ. అటాచ్మెంట్స్ దేని మీద ఎక్కువ ఉంటుంది అంటే యూజ్లెస్ వాటి మీద అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ నెగిటివిటీ అనేది బ్రెయిన్కి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పాజిటివ్ పాయింట్ మైండ్లో అలా ఇప్పుడు ఆలోచిస్తూ ఉండాలంటే అది రాదు, కానీ నెగిటివ్ అయితే వద్దన్నా వస్తూనే ఉంటుంది. ఇంతే. దిస్ ఇస్ మోస్ట్ డేంజరస్. నేను జెకోస్లోవేకియాలో చెప్పినటువంటి పాయింట్ ఇది. ఇండియన్ మైండ్ ఈజ్ సిక్ మైండ్. ఇది ఎప్పుడు నిద్రలో కూడా కనీసం ప్రశాంతమైన కలలు కలదు ఇండియన్ మైండ్. ఇక దీన్ని మార్చడం అనేది
ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి అండ్ కిండర్ గార్టెన్ దగ్గర నుంచి వీళ్ళకి ఇచ్చేటువంటి ట్యూటరింగ్ ఏదైతే ఉందో అది ఒక సైంటిఫిక్ బేస్ మీద ఉండదు, ఎక్కువగా మూఢనమ్మకాల మీద ఉంటుంది. ఇండియాలో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లలో ఎథిస్టులు అంటే ఐడియా ఉంది కదా, ఎథిస్టులు అదే అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు తీస్తే తీస్ అసలు దేవుడి ప్రసక్తే లేకుండా నమ్మకాలు ఉన్నవాళ్ళు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే తప్ప నమ్మని వాళ్ళు. సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోయినా కూడా నమ్మే వాళ్ళ సంఖ్య, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే తప్ప నమ్మని వాళ్ళు ఈ సంఖ్య ఇండియాలో లెస్ దాన్ 2%. 98 to 99% ఎవిడెన్స్ బేస్ మీద కాదు, పుకార్ల బేస్ మీద ఆలోచిస్తుంటారు. అవును అవునా? అవును తర్వాత ఇంకొక పాయింట్ చెప్పాలంటే ఇక్కడ దీనికి కారణం ఏంటంటే ఇండియాలో ఉన్న ఫెస్టివల్స్ అవును ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఉండవు. ఎక్కడ ఉండవు. ఇదే సీజన్ మారితే ఫెస్టివల్ వస్తుంది మనకి, ప్రతి నెల నెల మారితే ఫెస్టివల్ నేను వస్తుంది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మైక్ సౌండ్స్ రోడ్డు మీద వరులుతూనే ఉంటాయి. అవును ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? మనము వీఆర్ నాట్ అటాచ్డ్ టు ద సైంటిఫిక్ టెంపరమెంట్. సైంటిఫిక్ టెంపరమెంట్ అనేది చాలా చాలా తక్కువ ఇండియాలో. దిస్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్. మెంటల్ టెన్షను, ఎదుటివాడిని చూసి అసూయపడటం, తర్వాత ఒకటికి 400, నీకన్నా 400, 500 ఎక్కువ శాలరీ వస్తే వాడికి ఎందుకు వచ్చిందని ఆలోచించడం, ఇది కొంతకాలం కొనసాగుద్ది. అవునా? బట్ దిస్ ఈజ్ అ సిక్ మైండ్. వీళ్ళు అమెరికా పోయిన అదే పనిలో ఉంటారు, ఇక్కడ కూడా అదే పనిలో ఉంటారు. అవును అవునా? సో దిస్ ఇస్ యావరేజ్ ఇండియన్ మైండ్. యావరేజ్ కూడా కాదు, 99.9% మైండ్స్ అన్నీ ఇంతే ఉంటాయి. నాలాంటి వాడు ఎవడో డిటాచ్గా ఉంటాడు. నేను ఎందుకు డిటాచ్గా ఉంటానంటే నేను అక్కడ చేసేది ఏమి లేదు, ఆలోచించి చేసేది ఏమి లేదు. ఒక మైండ్ ఇది ప్రైమరీ స్కూల్ నుంచి రావాలి. ప్రైమరీ స్కూల్ టీచర్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే సైన్స్ ఏమో సైన్స్ చెప్తూ ఉంటుంది, సైన్స్ సబ్జెక్టు. తెలుగు ఏమో దానికి భిన్నంగా బోధిస్తుంటుంది. అవునా కదా? సో ఇండియన్ మైండ్ సెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్. ఓకే, ఇది ఎందుకు వచ్చిందనేది నేను తర్వాత చెప్తాను, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే. ప్రైవేట్గానే చెప్తాను. ఓకే, సో ఇది ఒకటి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. నా దగ్గర పేషెంట్స్ వస్తారు, బీపీ మందులు ఇదిగో ఈ నెల రాస్తున్నాను, ఈ మందు ఒక వారానికి రాస్తున్నాను, వారం తర్వాత నేను బీపీ చెక్ చేసి కంట్రోల్ అవుతా లేదో చూసి నేను మెడిసిన్స్ మార్చేసి రాస్తానని చెప్పేసి వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మెడిసిన్ చూసి బీపీ కనుక కంట్రోల్ అయితే ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేయమని ఒక నెలకు వచ్చి కలమంటాం, లేదంటే ఒక 3 నెలలకు వచ్చి కలమంటాం. వాళ్ళు నెల వరకు మందులు తీసుకుంటారు, తగ్గిపోయిందంటే మిగతా 2 నెలలు ఆ మందులు తీసుకోకుండా వస్తారు. మళ్ళీ వచ్చాక మళ్ళీ మొదటి బీపీ అంతే ఉంటుంది, అందుకని ఎక్కువ ఉంటుంది. షుగర్ విషయంలో కూడా అంతే. షుగర్ కంట్రోల్ చేసుకోవాలంటే ఈ మధ్యన ఇది సూపర్ సైంటిస్టులు కొంతమంది వచ్చారు. షుగరు అసలు మంత్రం పెడితే తగ్గిపోద్ది, పలానా పండు తింటే తగ్గిపోద్ది, ఈ సూపర్ సైంటిస్టులు వేయడం. సో దీనివల్ల కూడా ఇండియన్ మాసెస్, ఇండియన్ పాపులేషన్ నష్టపోతుంది. నమ్మటం, సైంటిఫిక్ టెంపరమెంట్ లేనందువల్ల. మీకు గుంటూరు జిల్లాలో ఒక ఆమె ఉండేది మేము చదువుకునేటప్పుడు, జిల్లేళ్ళమ్మడి అమ్మ అని. విన్నారా పేరు? నాకంత ఐడియా లేదు. మీరు ఎవరు విన్నారా? మీరంతా అప్పుడు మీరు పుట్టుండరు, మేము చదువుకునేటప్పుడు. ఆవిడ బూడిద చేస్తే బూడిద మింగేసేస్తే జ్వరం తగ్గిపోద్ది. ఈ బూడిదలో ఏం పెట్టారు? స్టెరాయిడ్స్ పెట్టారు. స్టెరాయిడ్ కన్నా మింగితే 2 అవర్స్లో ఈ జ్వరం తగ్గిపోద్ది. కానీ నీ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది, ధ్వంసం అయిపోతుంది. ఇప్పుడు బాబాలు అమలు చేసేటువంటి ఈ తతంగాలన్నీ అవి, దాంట్లో స్టెరాయిడ్స్ ఉంటున్నాయి. సో ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ కాకుండా ఆలోచన క్రమం ఏదైతే ఉందో ఇది ఎక్కువగా దెబ్బతీస్తుంది ఇండియన్స్. ఓకే ఓకే, సో మోడిఫైబుల్, మన చేతిలో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోవటం ఫస్ట్ స్టెప్. ప్రతి వ్యక్తి, ఇప్పుడు మీరు ఆర్మీలో కానీ లేకుంటే ఏరోప్లేన్స్ వీళ్ళల్లో
ఈ హై రిస్క్ గ్రూప్ ఏదైతే ఉందో పైలట్స్ వీళ్ళకి ఉమ్, ఇయర్లీ చెకప్ చేస్తుంటారు. అవును. కానీ యావరేజ్ ఇండివిజువల్ ఇండియాలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చెకింగ్ పోతాడు డాక్టర్ దగ్గరికి? అసలు పోనే పోడు, వాడికి ఏదైనా వాడికి అయితే జరిగితే తప్ప పోడు పోరు. పోడు. అంటే దాని అర్థం ఏంటి? మనం కారు కొంటాము, లేదంటే ఒక స్కూటీ కొంటాం అనుకోండి, ఉమ్, వాడికి ఒక సిస్టమ్ ఉంది కదా దానికి. ఇదిగో ఇన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత వచ్చేసి చెకప్ చేసుకోవాలనేది, సర్వీస్ సర్వీస్ సర్వీస్కి ఇవ్వాలి సర్వీస్ అని. చేయాలనేది. ఉమ్, మరి ఈ బాడీని మనం సర్వీస్కి ఇవ్వట్లేదు కదా, చెప్పారు. షెడ్కి పంపట్లేదు కదా. ఇదొక మెయిన్. అంటే మనకి ఏం లేనప్పుడు ఎందుకు డాక్టర్ దగ్గర పోవాలి ఉమ్, అనేది. నీకు ఏమి లేదని ఎప్పుడు తెలుస్తుంది? నీకేదో దెబ్బ తగిలిన తర్వాత నీకు తెలుస్తుంది. అవును. హార్ట్ అటాక్ వచ్చినప్పుడే నీకు తెలుస్తుంది. లేకపోతే సే ఏమంటారు, నీకు ఎవరైనా ఫోర్స్ చేస్తే పోయి చెకప్ చేసుకుంటాం. ఉమ్, ఇండియాలో ఇయర్లీ ఒక్కసారి మనం చూయించుకోవాలి. అది యాంటీనేటల్ చెకప్ అని చెప్పేసి ప్రెగ్నెంట్ లేడీస్కి చేస్తుంటారు. ఉమ్, అటువంటి చెకప్ ఉండాలి కదా వీళ్ళకి కూడా. మగవాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి వాళ్ళకి యాంటీనేటల్ చెకప్ లేదు. సో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ జనరల్గా వీ హ్యావ్ సీన్ ఒక పిల్లవాడు ఖమ్మంలో కార్యపల్లిలో క్రికెట్ గేమ్ ఆడుకుంటూ పడిపోయాడు. ఎంత ఉంటుంది వయసు? అరౌండ్ 19 years ఉంటాయి. వచ్చి తీసుకొచ్చి ఈసీజీలో ఈసీజీ చూస్తే హార్ట్ అటాక్ ఉన్నది. యాంజియోగ్రాఫ్ చేస్తే ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ ఆపరేషన్ ఆర్ స్టెంటింగ్ ఓకే. అని తేలింది. నేను రాజస్థాన్లో పనిచేసేటప్పుడు ఒక కశ్మీర్ అబ్బాయి, వాడు కూడా క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లో పడిపోయాడు. ఉమ్, మేము చాలా క్యాజువల్గా ఉంటాం. 20 years అంటే ఏం కాదురా నీకు ఏం కాదని చెప్పేసి అనుకుంటాం. కానీ వీ షల్ నెవర్ లీవ్ ఇట్. కాబట్టి వీళ్ళకి మనం ఇయర్లీ చెకప్ ఉండాలి. ఇండియన్స్లో ఎక్కువ ఉండాలి. షుగరు బీపీ ఉన్నదంటే ఉమ్, 6 నెలలకు ఒకసారి అయినా కూడా 2 ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. కిడ్నీస్ ఒకటి చూయించుకోవాలి, గుండెది ఒకటి చూయించుకోవాలి. సో ప్రతి 6 monthsకి ఒకసారి షుగరు బీపీ ఉన్నదనుకోండి, ఉంటే అవి ఖచ్చితంగా డెఫినెట్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఉమ్, వాటిని కంట్రోల్ చేసుకోవడం. తర్వాత జెనెటికల్గా ఏదైతే మనకు ట్రాన్స్ఫర్ అయిందో అది మనం మార్చలేము. దానికి యాడెడ్గా ఈ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్. ఉమ్, ఫారిన్లో మేము వెళ్ళినటువంటి ఒక 16 దేశాలు తిరిగితే వాళ్ళలో కల్చర్ ఏమిటంటే సాయంత్రం పూట తాగుతారు, అవును. వాళ్ళు కానీ 1 పెగ్ తాగుతారు. 2వ పెగ్ అనేది మ్యాక్సిమం. ఇక 3వ పెగ్ అడిగాడు అంటే దట్ ఫెలో ఈజ్ అన్సివిలైజ్డ్ అనేటువంటి ఒక బ్రాండ్ పడుతుంది. వాడు అడగడు. కానీ మన దగ్గర లిమిట్ ఉండదు. వాడు తాగి కక్కునేంత వరకు తాగాలి వాడు. ఆ, ఇది ఒక డర్టీ కల్చరే కదా ఇది. అవును, అది నిజంగా వరస్ట్ కల్చర్ అది. వర్స్ట్ కల్చర్. సో స్మోకింగ్, డ్రింకింగ్. తర్వాత ఈ మధ్యన ఈ గుట్కా అనేది ఒకటి వచ్చింది. ఉమ్, నేను పాట్నాలో చూశాను గుట్కాని ఎట్లా తయారు చేస్తారని. అది చిన్న షాపులే ఉంటాయి అవి. అంటే ఈ గుట్కాలో ఉండేటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఇండియాలో దెబ్బతీస్తుంది. ఉమ్, మీరు బీహారు, ఉత్తరప్రదేశ్, అస్సాం ఆ ప్రాంతంలో పోయాను నేను. పోయినప్పుడు అక్కడ చూస్తే గోడల నిండా అవునవును. నవిలు పూస్తూ ఉంటారు. అవును. ఈ హ్యాబిట్స్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. ఇంకా సౌత్ ఇండియన్స్ బెటర్ ఆ విషయంలో. ఉమ్, సో రిస్క్ ఫ్యాక్టర్స్లో మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్స్. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్ అవాయిడ్ చేయటం పూర్తిగా. మేము కొన్నిసార్లు ఒక ఆర్టికల్ వచ్చింది దీంట్లో డక్కన్ క్రానికల్లో, 2 పెగ్గులు అయితే పర్వాలేదు అని చెప్పేసి ఒక డాక్టర్ రాశారు. ఉమ్, మరి ఇండియాలో 2 పెగ్గులకు పరిమితం అవుతారా? నన్ను చాలామంది అడుగుతారు, 2 పెగ్గులు తాగితే హార్ట్ అటాక్ రాదట కదా సార్ అని చెప్పేసి. 2 మాత్రమే తాగితే రాదు. అంటే వాడు అక్కడ ఆగడు కదా. ఆ, డాక్టర్స్ నుంచి 2 పెగ్గులు అనే వారికి వాడికి లైసెన్స్ ఇచ్చినట్టే ఉమ్, తాగరని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్పారు ఆ విషయాన్ని. 2 పెగ్గుల వరకు ఆగితే ఇబ్బంది లేదు. 2 పెగ్గులు హార్ట్ అటాక్ను ప్రివెంట్ చేయవు, ఉమ్, కానీ అంత హామ్ చేయవు. అవును. సో ఈ కారణాలు కొన్ని ఉన్నాయి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ డేంజరస్ రిస్క్ ఫ్యాక్టర్ ఈస్ అవర్ మైండ్ సెట్, లైఫ్ స్టైల్, అవును. మైండ్ సెట్. ఇది కారణాలు. కాదు సార్, ఇప్పుడు ఇలా హార్ట్ అటాక్ వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ లాంటివి ఏమైనా తెలుస్తాయా? ఎస్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 25% హార్ట్ అటాక్స్ సైలెంట్గా వస్తాయి. అదే ప్రాబ్లం. సైలెంట్గా వస్తాయి. అందుకని మన షెడ్కి పోవాలి. మనం ఏది సర్వీస్ కొరకు దానిలో కొన్ని టెస్టులు ఉంటాయి, బేసిక్ టెస్టులు. అవి చేయించుకోవాలి. అవి చేయించుకుంటే ఇయర్లీ 6 monthsకి ఒకసారి కనుక చేయించుకుంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఇబ్బంది ఉండదు.
ఎస్పెషల్లీ ఇప్పుడు టెక్కీస్ ఉన్నారు, వాళ్ళు 20-25 సంవత్సరాలకి నా దగ్గరకు వస్తుంటారు, అవును. చాలా నొప్పి వస్తుంది సార్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఈ వర్క్ ప్రెషరు, నేను ఒక టెక్నాలజీ పెట్టుకున్నటువంటి ఒక అతను అడిగాను, ఎట్లా ఉంటుంది ఇక్కడ మీరు వీళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుందని నిజమేనా అని. అవును సార్ వాస్తవమే, మేము 5గురు చేయాల్సినటువంటి పనిని ఒక్కళ్ళకి ఇస్తాం. మాకైతే కంపెనీ దగ్గర నుంచి వాడు యాపిల్ కానీ లేదంటే ఇంకోటి ఇవన్నీ ఉన్నాయి కదా, మైక్రోసాఫ్ట్స్ ఇవన్నీ కూడా, వాళ్ళు వీళ్ళకి 5గురికి శాలరీ ఇస్తారు. మన ఇండియా పిసినారు వాళ్ళు కదా, వీళ్ళకి ఒకటే ఇచ్చి పంపిస్తారు. 5గురు చేసే పనిని వీడితో చేయిస్తారు, లేట్ నైట్ వర్క్. అవును. దీనివల్ల అపార్ట్ ఫ్రమ్ హార్ట్ అటాక్స్ అదర్ డిసీజెస్ వస్తున్నాయి. ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవుతుంది టెక్కీస్లలో, అమ్మాయిల్లో అబ్బాయిల్లో కూడా ఇన్ఫర్టిలిటీ ఉన్నది. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేకపోవడం. సో ప్రెషర్, వర్క్ స్టేషన్లో హై ప్రెషర్, తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక రకమైనటువంటి హెల్దీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉండవు ఇక్కడ ఇండియాలో. అంటే ప్రతిదాన్ని వీళ్ళు కంట్రోల్ చేయాలని ఒక సిస్టమ్, ఒక హెడ్ ఉంటుంది, ప్రతిదాన్ని కంట్రోల్ చేయాలి. ఎట్లా కూర్చోవాలి, ఎట్లా మాట్లాడాలి, ముఖ్యంగా అమ్మాయిల మీద ప్రెషర్ ఉంటుంది. అదృష్టం ఏంటంటే అమ్మాయిలకి, అంటే లేడీస్కి అరౌండ్ 40-45 ఇయర్స్ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. యంగ్ గర్ల్స్కి, యంగ్ లేడీస్కి రావట్లేదు. ఇది ఒక అదృష్టం చెప్పాలంటే. దానికి కారణం వాళ్ళకు ఉన్నటువంటి ఈస్ట్రోజన్ అండ్ ప్రొగెస్ట్రాన్ అనేటువంటి ఎంజైమ్స్ యొక్క ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అది. దోస్ 2 ఎంజైమ్స్ ప్రొటెక్టివ్. మెనోపాజ్ వచ్చిన తర్వాత అవి తగ్గిపోతాయి. కాబట్టి మెనోపాజ్ తర్వాత వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి, జెండర్ దీంట్లో, జెండర్ డిఫరెన్స్లో. సో దిస్ ఇస్ వాట్ కారణాలు మాత్రం ఇవి.